తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లైసెన్స్డ్ సర్వే భారీ ఎత్తున ఇబ్బందులు పడుతున్నామంటూ బీఆర్ఎస్ భవన్కి అయితే వచ్చారు. వారి యొక్క సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వారి యొక్క సమస్య ఏందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా లైసెన్స్ బ్రదర్, మీకు లైసెన్స్డ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తించింది ఇప్పటివరకు మీకు పనేమని ఇచ్చిందా? నమస్కారం అండి. నా పేరు దేవనరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధికార ప్రతినిధిని. మేము నిన్నటి రోజున నారాయణగూడ సర్వే భవన్లో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా నిర్వహిస్తున్నాం. మా సమస్యలు నెరవేర్చాలని, మా డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని మొండిపట్టు విడదలు వీడి మా యొక్క డిమాండ్లపైన ఒక ప్రత్యేక కార్యాచరణ చేసి మాకు ఒక జీవో మంజూరు చేయాలని మేము చేస్తున్న తరుణంలో పోలీసులు ఎటువంటి సమాచారం లేకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీసులు మమ్మల్ని నిర్బంధించారు. మేము దాని గురించి అక్కడ ఉన్న సందర్భంలో మాకు తన్నీర్ హరీశ్రావు గారు మాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు మా పట్ల ట్విట్టర్ వేదిక కూడా సానుభూతి ప్రకటించారు. మీకు అండగా ఉంటాం, మీరు రేపు పొద్దున తెలంగాణ భవన్ రండి, మీ సమస్యల మీద పూర్తిస్థాయిలో వివరణ తెలుసుకొని మనం ఖచ్చితంగా ప్రెస్కి దీన్ని ఇన్ఫార్మ్ చేద్దాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొద్దాం, మీకు అండగా ఉంటుంది వారు తెలిపారు. దానికి మేము స్పందించి వారికి ఈ రోజున మేమందరం కూడా లైసెన్స్ సర్వీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి తరలివడం జరిగింది. ఇక్కడ మా రాష్ట్ర కమిటీ నుంచి నేతృత్వం వహిస్తున్న రమేష్ శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు మేము హరీశ్రావు గారికి కలవడం జరిగింది. వారు దానికి స్పందిస్తూ వారి సమస్యలన్నీ కూడా వినమ్రంగా విన్నారు. త్వరలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇటువంటి మొండి పట్టుదల వీడాలని చెప్పారు. అధికారులను కూడా వారు హెచ్చరించడం జరిగింది, ప్రభుత్వం కూడా హెచ్చరించడం జరిగింది. మీరు 70,000 నియామకాలు చేపట్టారని చెప్పి కూడా ఆ 70,000 నియామకాలు 6,000 అని చెప్పినప్పుడు ఉద్యోగం, ఉపాధి, వాళ్ళు కూర్చి కూడా లేని ఉద్యోగాలు మీరు ఇచ్చారని చెప్పి ప్రభుత్వాన్ని వారు తూర్పాట పట్టారు. మాకు అండగా నిలుస్తా భరుస్తూ ఉంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో లైసెన్స్ సర్వేలకు రాష్ట్ర వ్యాప్తంగా వారి వారి జిల్లాలలో వారి నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి తోడుగా ఉంటారని కూడా హామీ ఇచ్చారు. మీకు ఎలాంటి వీధులు ఉంటాయని చెప్పారు? ముందు ఏమి ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు కదా, మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం తరఫున? ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఉపాధి కోరుకుంటున్నాము, ఉద్యోగ భద్రత కోరుకుంటున్నాము, మాకు ప్రమాద భద్రత కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎకరానికి 60 రూపాయలు చొప్పున వాళ్ళు మాకు ఇస్తామంటున్నారు రీసర్వేలో భాగంగా. కాబట్టి మేము అడుగుతున్నాం, ఒక రీసర్వేకి 60 రూపాయలు ఏ విధంగా గిట్టుబాటు ధర అవుతుంది, 60 రూపాయలకి ఏమొస్తుంది అని చెప్పి. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోయినా, రైతులు అందుబాటులో లేకపోయినా, అక్కడికి వాగ్వాదం జరిగినా అసలు ఆ రోజంతా ఖాళీ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, వాళ్ళ కుటుంబానికి, పిల్లలకు కట్టుకున్న భార్యకి ఎలా న్యాయం చేయాలి? వీళ్ళందరూ ఏం చదువురాని వాళ్ళు కూడా కాదు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు స్పందించాలి. డబ్బు సరిపోదు, కమిషన్ పద్ధతి వద్దు, కనీసం వీళ్ళకు గౌరవేతనం 30,000 అయినా. ఇంతగా ప్రభుత్వం ఎన్నో ఆర్భాటాలకు పోతుంది, గాంధీ సర్వర్ అంటుంది, 4 సిటీ అంటుంది, ఫ్యూచర్ సిటీ అంటుంది, ఇంకా లేకపోతే మూసి ప్రక్షాళన చెప్పి వేల లక్షల కోట్లతో ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నప్పుడు కేవలం 30,000 గౌరవేతనం అడిగే రైతుల కోసం, రెవెన్యూ శాఖలో కీలక పాత్ర వహించే మాలాంటోళ్ళ కోసము, రాష్ట్ర ఖజానాకు స్టాంప్ అండ్ రిటర్న్ డిపార్ట్మెంట్ వచ్చిన ఇన్కమ్ ఉన్న ఇలాంటి శాఖకు ప్రభుత్వం ఇట్లా మొండి చేయి చూపడం, అడ్డు విరగొట్టడం ఏమాత్రం న్యాయమని మేము అడుగుతున్నాం. ప్రధానంగా మీరు ఉద్యోగంలోకి, అంటే మీకు ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ప్రధానంగా ఏం చెప్పడం జరిగింది? మీ యొక్క విధులు ఏముంటాయని చెప్పింది ప్రభుత్వం? మాకు విధులు వచ్చేసి ఎకరం నుంచి 2 ఎకరాలు, అంటే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు వస్తే 1,000 రూపాయలు అని చెప్పేసి అని అట్లా ఆ విధంగా 2 ఎకరాల పైన ఉంటే మీకు 2,000 సంపాదించుకోవచ్చు. తర్వాత 5 ఎకరాల లోపల ఉంటే 3,000 సంపాదించుకోవచ్చు. అంటే ఆ విధంగా 5 ఎకరాల నుంచి పైన ఉంటే ఒక 5,000 వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని గవర్నమెంట్ మనకు లైసెన్స్ బ్యాక్ సైడే మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. అయితే దానిలో భాగంగానే మనకు ఇప్పుడు ఉన్నటువంటిది ఏంది, అది పక్కన పెట్టేసి రీసర్వే చేయాలి, రీసర్వే మీకు 20 రూపాయలు ఇస్తున్నారు, 20 రూపాయలు ఎట్లా సాధ్యం అవుతుంది సార్, ఒక కుటుంబం గడవాలంటే ఇవాళ 20 రూపాయలతో సాధ్యం అవుతుంది అని చెప్పేసి అని ఎకరకి ఇస్తే, ఒక ఎకరం మొత్తం కూడా 20 రూపాయలు అంటే సాధ్యం కాదంటే దాని ఏం చేసిరు, 50 రూపాయలు చేసిరు. అది కూడా సాధ్యం కాదంటే మళ్ళీ 10 రూపాయలు యాడ్ చేసి 60 రూపాయలు చేసిరు. అది మేమేమంటున్నామంటే మాకు కావాల్సినటువంటి కమిషన్ కాదు సార్, మాకు ఒక గౌరవేతనం కావాలి అని చెప్పేసి అని ఇన్ని రోజులు అనుకున్నాము. ఇవాళ మేము చెప్తున్నాం, ఎందుకంటే మేము శాంతియుతంగా చేసేసి ఒక గౌరవేతనం కావాలనుకున్నాం. ఇప్పుడు మాకు గౌరవేతనం కాదు సార్, మాకు కావాల్సింది మీరు ఆ రోజు ఏ విధంగా అయితే 70,000 ఉద్యోగాలలో 6,500 మంది ఉద్యోగాలు ఇస్తున్నాము మేము పే స్కేల్తో కూడిన, అంటే అదే విధంగా అన్నారు కదా, దానిలో కలిపిరు. కాబట్టి మాకు పే స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రత కావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు పరిగణించాలని చెప్పేసి అని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అయితే ఇంకొక విషయం బ్రదర్, అయితే ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా గత కొంతమంది రీసర్వే చేస్తేనే మీకు లైసెన్సులు ఉంటాయి, లేకుంటే రద్దు చేస్తామని చెప్పేసి అనడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మన కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారము వివిధ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఒక జిల్లా మెజిస్ట్రేటు, ఒక జిల్లాకు మొత్తం బాసుకున్నటువంటి మీరు ఒక నిర్దాక్షిణ్యంగా ఒక 20 మంది పెద్దపల్లి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు ఒక 20 మంది లైసెన్సులు రద్దు చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను ఎవరి కలెక్టర్ గారికి ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. సార్, మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు, ఈ భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది ఐఏఎస్. మరి అంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది సమాజంలో అందరినీ కూడా మీరు అనాలిసిస్ చేస్తారు, అన్ని రకాలుగా చూస్తారు. ఇప్పుడు ఆడ ఉన్నటువంటి లైసెన్స్ సర్వేలు ఎవరు కూడా మీలాగా బెంచ్ కార్లల్లా
తర్వాత వివిధ పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లలో తిరిగే వాళ్ళు కాదు, ఏసీ రూమ్లలో ఉండి జీవనం కొనసాగించే వాళ్ళు కాదు. అందరూ కూడా గుడిసెలల్లా, తర్వాత మట్టి మిద్దెలల్లా, తర్వాత సాధన ఒకటి ఇళ్ళ మధ్య మాత్రమే నివసించేటటువంటి వాళ్ళు. వాళ్ళ మీద మీకు కక్ష ఎందుకు? వాళ్ళ పొట్ట కొడుతుంది. 20 మంది లైసెన్స్ సర్వేలు అంటే వాళ్ళు 20 మంది కుటుంబాలే కదా వాళ్ళ మీద ఆధారపడ్డది. అంతమంది 20 మంది కుటుంబాలను మీరు ఆ రకంగా మీరు లైసెన్స్ రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఒకసారి ఏమైనా ఆలోచన చేసిరా? నేనే పడుతున్నంటే మీరు సరే మీ పైన ఉన్నటువంటి అధికారి మీకు ఆర్డర్స్ ఇచ్చి రద్దు చేయమని భయపెట్టవచ్చు. సరే భయపెట్టిన దానికి మీరు ఇమ్మీడియట్లీ మీరు అట్లా యాక్షన్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు సార్. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాజ్గా నేను రాష్ట్ర జనరల్ ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మేము ఏదైతే పెద్దపల్లి జిల్లాలో ఇంతమంది జరిగిందో ఖచ్చితంగా అక్కడికి వస్తాము, ముట్టడిస్తాము, మళ్ళీ కలెక్టర్ భవన్లో ముట్టడిస్తాము. అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరిగే వాళ్ళని విధిలోకి తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది సార్. ఇంకొక విషయం, మీరు ఒకవేళ అలాంటి మీరు రద్దు చేయాలనే ఆలోచన ఉంటే వివిధ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా అనివార్య కారణాల వాడ వివిధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళు ఏమైనా తప్పుదో అది అంటే మిగతా దాంట్లో ఏమైనా వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళను సస్పెండ్ చేసి మళ్ళీ విధిలో తీసుకోకుండా వాళ్ళను శాశ్వతంగా అప్పుడు రద్దు చేయండి. అప్పుడు రద్దు చేసి అప్పుడు మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. అప్పుడు మీకు మేము సెల్యూట్ కొడతాం సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే విధంగా మీరు చాలా గొప్ప పని చేసిరని అనుకుంటున్నాము. మళ్ళీ మమ్మల్ని మా పొట్ట కొడితే పేదవాళ్ళు సార్ అందరూ ఉన్నది, పేద కుటుంబాలు అందరూ ఉన్నది. ఇలాంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వారిని మీరు పొట్ట కొడితే మీకు ఏ రకంగా అయితే సార్ మీకు? ఎందుకంటే ఈ రోజులలో మీరు నమ్ముతున్నారు కదా, ఎవరైతే మీరు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే దేవుళ్ళు నమ్ముతూ ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని చెప్పేసి ఏ విధంగా అంటున్నాం? మేము కూడా అంటున్నాం సార్. మేము బాగా నమ్మేటటువంటి పెద్ద మొత్తాల మీద ఒట్టే చెప్తున్నాం సార్. ఈ పేద కుటుంబాల ఉసురు మీకు తగులుతుంది సార్. ఎవరైతే మీరు ఖచ్చితంగా 20 మందిని లైసెన్స్ రద్దు చేసిరో మీరు గుర్తుపెట్టుకోండి గౌరవ కలెక్టర్లు అందరూ కూడా. ఎందుకంటే పాపం అంతా ఈజీగా పోదు సార్. పేద కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఎంతో రెక్కాడితే కానీ డొక్కాలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రకంగానైతేనే మీరు ఏదైనా కార్యక్రమాలు చేయండి. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ జెన్యూన్ సమస్య ఉంది, ఈ 50 రూపాయలు 60 రూపాయల కమిషన్లతో ఎట్లా పోతారు? వాళ్ళ ఉద్యోగాలు వస్తేనే గౌరవేతనం ఉంటే బాగుంటుంది, వాళ్ళు కూడా పే స్కేల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మీరు గవర్నమెంట్కు మీరు ప్రపోజ్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు పాదాభివందనాలు చేయడానికి కూడా మేము అందరం సిద్ధం ఉంటాం సార్. జనవరిలో మీకు ఆ పేపర్లు ఇచ్చారు కదా, ముఖ్యమంత్రి ఇచ్చినట్టున్నారు. మొత్తం మీద ఇప్పుడు వరకు మీకు ఏమైనా ఉద్యోగం కల్పించడమో లేకపోతే ఉపాధి కల్పించడమో జరిగిందా దానిపైన? గత సంవత్సరం అక్టోబర్ 19 నాడు కళా వేదికగా లైసెన్స్ సర్వేలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి పొందుకున్న పరిస్థితి లేదు. 60 రూపాయలు ఇస్తా అని ప్రభుత్వం కమిషన్ బేస్డ్గా ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా 4 దఫాలుగా అంటే 15 రూపాయలు అట్లా నెలంతా కష్టపడి ఆ సర్వే చేసిన వానలల్లా గుట్టలల్లా చెట్లల్లా చేసినా కానీ 5 నుంచి 10,000 రూపాయలు మాత్రమే కొంతమందికి వచ్చిందని అంటున్నారు. 10,000తో ఈనాడు సామాన్యుడు ఏ విధంగా బ్రతుకుతాడో ప్రభుత్వం ఆలోచించాలి. ఇది చాలా సిగ్గుచేటు. దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి శాలరీ బేస్డ్గా 30,000 పైచీలకు 35,000 రూపాయలు సంపాదించుకునే వెసులుబాటు ఉంటుందని మీ యొక్క జీవోల ముందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 35,000 రూపాయలు శాలరీ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేసి మీరు పెట్టినటువంటి భూభారతి చట్టాన్ని అమలుపరచాలని గౌరవ ముఖ్యమంత్రిని ఇప్పటికైనా వేడుకుంటా ఉన్నాం. లేని పక్షంలో మరి మా యొక్క యూనియన్ పక్షాన మేమందరం సమీక్ష చేసుకొని అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా మేము చేస్తాం. రేపు తెల్లారి మీ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద దెబ్బపడే అవకాశం ఉందని లైసెన్స్ సర్వేల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.